ఒక అసలు రహస్యం వేరమ్మా, అసలు విషయం వేరు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ యొక్క ప్రోగ్రామ్ గెటింగ్ బెడ్, దాంట్లో అక్కడ వీళ్ళు కనుక మన తెలుగు మీడియా మన పేరు రాగా ఇదిగో తోకాల కనుక అదిగో పులి ఉందని దరిద్రం చేస్తున్నారు. కానీ ఇదే మీడియాని మన వాళ్ళని అడగమనండి. వాళ్ళని నలుగురు మోడల్స్ ఉన్నారు, ఆ మోడల్స్ పేర్లేంటి, ఆ కన్నడ మోడల్స్ పేర్లేంటి చెప్పమానండి. అక్కడ బెట్టింగ్ జరుగుతుంది, ఆ బెట్టింగ్ చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న గ్యాంగ్ బయట పెట్టమనండి. అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల బంధువులు పిల్లలు ఉన్నారు, 200 మంది చాలా మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు బయట పెట్టమనండి. ఇవి పెట్టరు, ఇవి బయట పెట్టరు. దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఆ విషయాన్ని ఎవరన్నా పట్టుకున్నారా? డ్రగ్స్ సప్లై చేసిన వాడిని పట్టుకోవాలిగా ఫస్ట్. అది ఏమైనా పట్టుకున్నారా? అది లేదు. డ్రగ్స్ చేతిలో ఎవడన్నా ఆ చట్ట ప్రకారం ఏంటి, డ్రగ్స్ అమ్మేవాడు డ్రగ్స్ స్టాక్ ఉన్న హోల్డర్ వాళ్ళిద్దరు దోషులు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దోషులు కాదు, బాధితుల కింద లెక్క ఆ చట్ట ప్రకారం. సో మీరు వీళ్ళు లేరు, వాళ్ళు పట్టుకున్నారా? కనీసం కట్టు ఇదిగో మా దగ్గర ఇంత దొరికింది, ఇంత డ్రగ్స్ దొరికి గ్రామ్స్ ఉన్నాయని చూపించారా? లేదు. డ్రగ్స్ అమ్మినవాడిని ఏమన్నా ఇదిగో మేము గాలిస్తున్నాం, ఆ అమ్మినోడు పారిపోయాడు, వాడి ఇన్వెస్టిగేషన్ చెప్పారా? లేదు. ఎంతసేపు గీత సంగీత పేర్లు చెప్పడం, హేమ అనటం. అక్కడ నాకు తెలిసి అక్కడ ఉన్న అమ్మాయి మోడల్ హేమ, ఆ అమ్మాయి కూడా మోడల్స్ కూడా సినిమాలు యాడ్ చేస్తూ ఉంటారు. నటి హేమ, ఆ నటి హేమని తోసేశారు. ఇప్పుడు శ్రీకాంత్ పేరు ట్రోల్ చేశారు. ఇప్పుడు కొత్తగా నాగబాబు కూతురు నిహారిక పేరుతో యాడ్ చేస్తున్నారు. ఇది వాళ్ళు డైవర్ట్ చేయటానికి. వాళ్ళు అక్కడ ఆ దందాన్ని ఆపలేకపోయారు. అక్కడ జరుగుతున్నది ఎందుకు, అసలు బెంగళూరు ఎందుకు డ్రగ్స్ హబ్గా మారింది? వాళ్లే పోలీసు వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు. అదే అందుకనే మా తెలుగు మీడియా మీద నాకు అంత కోపం వస్తుంది. వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ కన్నడీయుల్ని, వాళ్ళని కాపాడుకుంటానికి వాళ్ళ ఆ పేర్లు దాచిపెడుతూ లోపాయికారుగా నడుపుకుంటూ ఆ మోడల్స్ పేర్లు చెప్పాలి కదా. హేమ, ఒక నటి హేమ అని చెప్పిన వాళ్ళు నలుగురు మోడల్స్ ఎవరు? ఆ మోడల్స్ పేరు చెప్పండి. వాళ్ళలో హేమ అనే అమ్మాయి ఉంది అని నేను చెప్తున్నా, కాదని చెప్పానండి. ఫోటోలు రిలీజ్ చేస్తారా? ఫోటోలు హేమ రిలీజ్ చేసిన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఇదిగోటారు ఒకటే ఇక్కడ ఉందని. మీకు ఆ మాట అంటున్నా అడిగే ఈ ట్రోల్ చేస్తున్న ఈ మీడియా వాళ్ళకి, మన తెలుగు మీడియాకి అడగమనండి. మీ కస్టడీలో ఉందని కమిషనర్ చెప్తున్నాడు. మీ కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి అలా వీడియో చేయగలిగింది అంటే మీ పోలీసులు కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చేయగలదు. కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఫోన్ అడిగితే ఇవ్వాల. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే ఆయన ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వాల. అలాంటిది మీరు మీ కస్టడీలో ఉన్న అమ్మాయి ఫోన్ వీడియో చేసింది అంటారా? రిలీజ్ చేయండి. కస్టడీలో ఉంటే ఒక అమ్మాయి ఎవరితో ఉంటుంది? లేడీ కానిస్టేబుల్స్తో ఉంటుంది, లేదా పోలీస్ స్టేషన్లో ఉంటుంది, లేకపోతే ఇంట్రాగేషన్ రూమ్లో ఉంటుంది కదా. ఆ ఫోటోలు రిలీజ్ చేయండి దమ్ముంటే. అవి వదిలేసి ఆ ఫోటోలు కాకుండా ఆ అమ్మాయి చేసిన దాన్నే ఒక ఫ్రేమ్ను పట్టుకుని మార్ఫింగ్ చేసి మా దగ్గర ఉందని ఏం పిచ్చివాగుడు? పిచ్చివాళ్ళు అడగాలి మనాళ్ళు. అసలు ఎవరండి మొత్తం ఉన్న వాళ్ళ బ్యాచ్ చెప్పండి. ఈ 2-3 పేర్లు మీరు లీక్ చేయటం కాదు, చెప్పండి. మోడల్స్ ఎవరు చెప్పండి, మోడల్స్ పేర్లు చెప్పండి మాకు అని అడగమనండి మనల్ని. 4 రోజులుగా ఆ కన్నడ మీడియా వాళ్ళ ఆ విషయాలు ఏవి రాకుండా దాచిపెట్టేస్తుంది. మన మీడియా అత్యుత్సాహంతో మన వాళ్ళ మీద మనకు రాళ్ళు ఇచ్చటం మనకు. అందుకని ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రాశాను, నాకు 12 ఏళ్ళ వయసు రాశాను, తెలుగు వాడినిరా, వెలుగు వాడినిరా, నిప్పులాగా నిప్పులాగా రగులు వాడినిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తి స్వభావం నా భావం రాని అన్నాడు రాశారు. అదే దరిద్రం మన దగ్గర. మన వాళ్ళు అవునో కాదో, మన వాళ్ళకి నిజమో కాదో ఎంక్వైరీ చేయట్లేదు. బొరో జలేయటమే. వాడు కన్నడ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు, కన్నడ రాజకీయ నాయకులు మనుషులు కాపాడుకుంటున్నారు, అక్కడ కన్నడ మోడల్స్ని కాపాడుకుంటున్నారు. ఆ పేర్లు బయటికి రాకుండా జనాలు మొత్తం డైవర్ట్ చేయడానికి అక్కడ దందాన్ని పట్టుకోలేకపోయారు. క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ తోటి లావాదేవీలు చేసుకుంటున్నారు. అవి సెటిల్ చేసుకుని ఈ సెటిల్మెంట్ అయ్యేదాకా 4 రోజులు అయిపోయింది. నిన్న రిలీజ్ చేశాడు ఆయన చాలామందిని. ఎవరు చేశావు? చాలా మంది చేసే పేరు చెప్పు.
పేర్లు పెట్టాల. అది మనమేమో చాలా చేస్తే అట్లా హేమ కొడుతుంది, జారి భాష కాదు, మనం జబ్బలు. అంటే ఒక రకంగా మరి వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తారు, మనం ఎంకరేజ్ చేయం కాబట్టి మనం బయట పెట్టమని అనుకోవచ్చు కదా సార్. మనం ఎంకరేజ్ చేయడం అసలు లేని దాన్ని వాడు అబద్ధం, నేను అబద్ధం అంటున్నా. లేదని మీరు ఎలా ఉందని ఎలా చెప్తారు మీరు? ఎందుకంటే మనకి కొన్ని వీడియోస్ బయటకు వచ్చి, ఏ వీడియోస్ లో హేమ ఉందా? బెంగళూరులో ఉన్నట్టు ప్రూఫ్, అమ్మాయి బెంగళూరులో ఉన్నట్టు ఏం ప్రూఫ్? అక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, రోమర్స్ తప్పితే ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఫోటోలు పెట్టమని. ఎగ్జాక్ట్ ఉన్న ఒక వీడియో దొరకలేదు, కానీ ఎగ్జాక్ట్ తన బెంగళూరు ఉన్న ఒక వీడియో వచ్చింది కదా బయటికి. ఎక్కడొచ్చింది? మా అమ్మాయి నేను ఇక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పింది. అదే బ్యాక్గ్రౌండ్. ఏ ఫామ్ హౌస్ అయినా అమ్మా ఒకటి తెలుసుకోండి, ఈ దేశంలో ఏ ఫామ్ హౌస్ అయినా అలాంటి చెట్లే ఉంటాయి. పువ్వులు రాలే చెట్లు, ఆకులు రాలే చెట్లు అయ్యే ఉంటాయమ్మా. ఏ ఫామ్ హౌస్ ను వెళ్ళి చూడమ్మా అయ్యే ఉంటాయి. ఎందుకంటే అలాంటి చెట్లే అయ్యే ఎందుకు పెడతారంటే, ఫామ్ హౌస్లు చెట్లు రాలేయి, పువ్వులు రాలేయి, కొమ్మలు రాలేయి, పురుగులు పట్టేవి పెడితే చాలా కష్టం మెయింటెనెన్స్. ఎందుకంటే విశాలంగా ఉంటుంది, ఇవన్నీ పురుగులు వస్తే పురుగులు బట్టి పాములు రావడం, ఇది రకరకాలు ఉంటాయి. అందుకని అలాంటివి రాకుండా ఇలాంటి జస్ట్ కలర్ పచ్చగా ఉండే ఇలాంటి చెట్లు పెడతాయి. ఎక్కడైనా అయ్యే ఉంటాయి. ఆ చెట్టు చూపించి ఇదిగో ఈ చెట్టు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కనుక అదే అంటే నువ్వు నీ దగ్గర కస్టడీ ఉంటే అసలు అక్కడికి ఎలా వస్తుంది అమ్మాయి? నీ కస్టడీ పోలీసులు మనం ఎన్నాళ్ళు చూస్తున్నాం, ఎంతోమందిని పట్టుకుంటున్నారు. పోలీస్ కస్టడీ అంటే ఏంటి? ఇమీడియట్గా పోలీసులు స్టేషన్లో లేడీ కానిస్టేబుల్స్ అందరూ ఉంటారు, కూర్చోబెట్టి చూపిస్తారు ఫ్రేము. లేదు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే, మనం గతంలో మన సినిమా వాళ్ళని పూరి జగన్నాథ్ వీళ్ళందరినీ చేయలేరు, అప్పుడు ఏం చూపించారు? వాళ్ళు అక్కడ ఉండగా ఇంటర్వ్యూ చేసి చూపించారు, అంతే కదా. మా పోలీస్ కస్టడీలో ఉండగా అక్కడ చూపించారు. అది కదా నీ దగ్గర ఉన్నారా? నువ్వేమో నీ దగ్గర లేరు, ఫోటో రిలీజ్ చేసేసి ఇక్కడే ఉందంటే అమ్మాయి దాన్నే మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయిని చూపిస్తే, మీరు చూపించి దమ్ము ఉంటే చూపించండి. ఇదిగో హేమాది నాటు ఇచ్చేసాము, పాజిటివ్ రిజల్ట్, ఇది చూపించండి, రిలీజ్ చేయండి ప్రజలకి. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయటము, రూమర్స్ని అవకాశం రెక్కలు దానికి ఇంత మాట వస్తే అదిగో తోకంటే మన వాళ్ళు దానికి రంగేసి పులి వేసి ఇదిగో పులి అని చూపిస్తాం. ఓవరాల్ గా మీరు అక్కడ హేమ లేదని మీరు అంటున్నారు. మన హేమ లేదు అని నేను అంటున్నా, ఉంది అని నాకు సరైన ఆధారాలు లేవు, అన్ని కల్పితంగా ఉన్నాయి. రైట్ సార్, లేదు అన్న ఒక మాటని పక్కన పెడితే, ఒకవేళ ఉంది అని అనుకోండి, నిజంగా ఉంది, రేపో మాపో నిజంగా మనకు 2 వీడియోలో లేకపోతే టెస్ట్ ద్వారా పాజిటివ్ బయటకు వచ్చింది, తర్వాత ఒకవేళ ఉంది అంటే మీ రియాక్షన్ ఏంటి? ఉంది అంటే కూడా నేను ఉంది ఫంక్షన్కి వెళ్ళింది అనుకోమ్మా, సపోజ్ వెళ్తే డ్రగ్స్ తీసుకున్నట్టేనా? టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది, అప్పుడు మీ సమాధానం ఏంటి? పాజిటివ్ వస్తే సింపతి చూపిస్తాను. అనవసరంగా అకారణం వీళ్ళకి అవసరం తప్పు అని మీరు అంటారా? అనవసరంగా తప్పుదారిలో పడింది అంటాం. అంతేకాని ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు నా లెక్క. ఎందుకంటే 2 లక్షల టికెట్, ఎంట్రీ టికెట్ ఇచ్చి వెళ్లాల్సిన కర్మ ఈ సెలబ్రిటీకి లేదు. హేమ ఏమి జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఏమి కాదు, సెలబ్రిటీ. ఆ అమ్మాయిని ఎదురు డబ్బిచ్చి మా ఫంక్షన్కి రండి పిలుస్తారు ఎవరైనా, మనం తెలుసు. నార్మల్గా అందరికీ ఒక ప్రారంభోత్సవానికి ఒక ఫంక్షన్కు రండి అంటే, మీరు వస్తే బాగుంటుంది, ఇదిగోండి మీకు ఏదో గిఫ్ట్ ఇస్తాము, మీకు ఇంత డబ్బు ఇస్తాము అనే పిలుస్తారు. ఆ అమ్మాయి 2 లక్షలు కట్టి ఫంక్షన్కి వెళ్ళాల్సిన కర్మ ఏముంది ఆ అమ్మాయికి? సెలబ్రిటీ కొత్తగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నలుగురితోటి పరిచయాలు వేసుకుని వేషాలు అయితే సీనియరే ఎప్పటి నుంచో ఉంది కనుక ఆ 2 లక్షల ఎంట్రీ టికెట్ కట్టి ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ జానీ మాస్టర్ వచ్చారు, ఇవన్నీ చాలా అల్పంగా ఉన్నాయి. నమ్మటానికి ఏమాత్రం ఎట్లా ఈ మన మీడియా ఎట్లా నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు. ఏ ప్రశ్న కౌంటరు విచక్షణ లేకుండా కౌంటరు, ఆ 4 మీ అమ్మాయిలు ఉన్నారు, ఆ 4 మోడల్స్ పేర్లు చెప్పండి, మీరు అక్కడ అమ్మాయిలు ఇది కూడా జరుగుతుందన్నారు, జరుగుతుందన్నారు, ఎవరు నడుపుతున్నారు ఏంటి బయటికి పెట్టండి, అది చెప్పండి. అంతేగాని ఏమి దాచేసి అవి, ఎందుకంటే అవన్నీ కరణికలు. అక్కడ ఈ విషయాల్లో ఉన్న వాళ్ళందరూ బెట్టింగ్ గ్రూపు కన్నడవాళ్ళు. అక్కడ వచ్చిన గెస్టుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సంబంధికులు, ఫ్రెండ్స్, వాళ్ళందరూ కన్నడికులు. సో నడుపుతున్నది కన్నడీకులు, అక్కడ ఉన్న మోడల్స్ కన్నడీకులు. సో వాళ్ళ కన్నడీకుల్ని కాపాడుకోవటం కోసం, వాళ్ళ కన్నడ పరుగు పోకుండా, వాళ్ళ కన్నడ ఆర్టిస్టులు మర్యాదలు గౌరవం పోకుండా అది ఇటుపక్క ఆ బురదని ఇటు నెట్టేసారు వాళ్ళు. నెట్టేస్తే మనం ఆ మాత్రం తెలివి లేకుండా అత్యుత్సాహం మన మీడియా, మనమే వేసేసి రాళ్ళు ఇచ్చిరేస్తున్నాం, పటాపట మన తెలుగు వాళ్ళు మన ఇదైపోయారు వారే. అరే
శ్రీకాంత్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో తెలుసు మనకు. నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి అడుగు శ్రీకాంత్ లేరు సార్. లేరని అతను చెప్పుకోవాల్సి వచ్చింది కదమ్మా. శ్రీకాంత్ లాగా కాదు కదమ్మా, అది తను చెప్పుకోవాల్సి వచ్చింది కదా. ఈ లోపల ట్రోల్ చేసేసారు కదా. ఆ ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఆ ఫోటో ఏంటి చూసి మన శ్రీకాంత్ ఏంటి, శ్రీకాంత్ ఎలాంటోడు, ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో జర్నీ చేశాడు, ఇంతకాలంగా ఇలాంటి అలవాట్లు కానీ ఇలాంటి తప్పులు కానీ ఎప్పుడూ చేశాడా, అతను క్యారెక్టర్ కాపాడుకుంటూ కెరీర్ కాపాడుకుంటూ పద్ధతులు నడుస్తున్నాడు అని ఆలోచించాలి కదా. ఆలోచన ట్రోల్ చేశారు. తర్వాత అతను ఇచ్చుకోవచ్చు. జానీ మాస్టర్ నిన్న దాకా ఎలక్షన్లో ఉన్నాడు. ఎవడో గడ్డ ఉండగానే వాడు జానీ మాస్టర్, ఎవడో నల్ల డ్రెస్ ఉంటే వాడు శ్రీకాంత్, ఎవడో తెల్ల చీర ఉంటే హేమ పేరుంటే హేమ పేరు 100 మందికి ఉంటుంది. ఆ మోడల్స్ ఇప్పటికీ అనుమానం, ఆ మోడల్స్లో హేమ అనే అమ్మాయి ఉంది. హేమ మోడల్స్ కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. సినీ నటి హేమ అన్నాడు, వాళ్ళలో ఉంది. ఈ హేమ కాదు. ఈ హేమ అయితే వాళ్ళు ధైర్యంగా రిలీజ్ చేసేవారు. ఇది కూడా మా కస్టడీలో ఉంది, మా పోలీసుల మధ్యలో ఉంది, చూడండి రిలీజ్ చేశారు. ఎందుకు చేయట్లా? మీరు అన్నమాట బాగుంది సార్. సరే, ఆ అమ్మాయి నిజంగా అక్కడ లేదని మీరు వాదిస్తున్నారు. మరి అక్కడ నిజంగా లేదు, ఇంత పెద్ద అలిగేషన్ అమ్మాయి మీద వచ్చినప్పుడు మరి అదే హేమ ఆ ఫామ్ హౌస్ లో కాకుండా సేమ్ శ్రీకాంత్ లాగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటి దగ్గర ఒక వీడియో చేసి పెట్టాల్సింది కదా. ఇంత పెద్ద అరచకం జరుగుతున్నప్పుడు ఒక బిర్యానీ వీడియో పెట్టింది. కానీ వాళ్ళు చేసిన రూమర్కి వాళ్ళు తెలిసిన బురదను కడుక్కుంటమే పని చెప్పేసింది. అది నిజం బయటకు తెలుసు అమ్మాయికి. ఇప్పుడు ఇంత వచ్చింది, వచ్చిన మనం మీడియా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. మీడియా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. నేను మీడియా అమ్మాయి మీద తోసేసి మొత్తం అమ్మాయిని బదనాం చేసి ఆ అమ్మాయిని ఏమి సునకానందం అని. అసలు అక్కడ జరిగింది బెంగళూరులో. ఆ బెంగళూరులో ఈ కుట్రదారులు ఎవరు, ఈ శక్తులు ఎవరు, ఈ దందా చేస్తున్న ఈ డ్రగ్ దందా చేస్తున్న శక్తులు ఎవరు, ఆ కూటమి ఎందుకు కలిశారు అక్కడ, ఆ క్రికెట్ బెట్టింగ్ కూటమి ఏంటి, వీటి మీద చేయాల్సింది వదిలేసేసి ఆ తల వదిలి తోకను పట్టు మీరు ఆ అమ్మాయికి బురద కడుక్కోవడమే ఆమె పని, ఆమెకి తెలుస్తుందిలే ఆమె ఆగిందని అన్నారు. మరి అదే ఆగిన మనిషికి ఎందుకు బిర్యానీ వీడియో రిలీజ్ చేస్తుంది? అంటే ఆ రోజే వీళ్ళు ఈ అమ్మాయి వీడియో రిలీజ్ చేయగానే వాళ్ళు ఇదిగో మా దగ్గర ఉందని ఒక తప్పుడు ఫోటో ఈ అమ్మాయి వీడియోలో ఫ్రేమ్నే ఫ్రీజ్ చేసి మాఫింగ్ చేసి ఇక్కడ ఉందన్నారు. అక్కడే నేను లాజిక్ అడిగాను, మీ పోలీసులు అంత ఎదవలా, అంత సన్నాసులా, మీ కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి ఫామ్ హౌస్లోంచి మీ ఫామ్ హౌసే అందం, ఓకే మీ మాట ప్రకారం మీ ఫామ్ హౌస్కి వచ్చి వీడియో చేయడానికి పర్మిషన్ ఇస్తారా? మీరు అంత ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇన్కేపబుల్ పోలీసులా మీ పోలీసులు? ఆ రోజు అడిగాను. ఉంటే మీరు మా కస్టడీలో ఉందని చూపించండి, కస్టడీలో మీరు ఫోటో రిలీజ్ చేయండి. ఈ ఫోటో రిలీజ్ చేసి మా కస్టడీలో ఉందంటారండి. అందుకని ఆ అమ్మాయి నెక్స్ట్ ఇంకోటి రిలీజ్ చేసింది, నేను ఇక్కడే ఉన్నాను బిర్యానీ వండుతున్నాను చూడండి అని. మరి దమ్ముంటే రావాలని వచ్చి అరెస్ట్ చేయాలి కదా. అవి అందుకని చెప్తా, వాళ్ళ కన్నడీకులను వాళ్ళు ప్రేమించుకుంటూ ఇలాంటివి జరిగినప్పుడు ఉన్న మెయిన్ ప్రాబ్లం అక్కడ దందా జరుగుతుంది. ఇది డ్రగ్స్ కన్నా కూడా మెయిన్ బెట్టింగ్ జరుగుతుంది. బెట్టింగ్ కోసం కలిశారు. ఆ బెట్టింగ్ డ్రగ్స్ లో కేసులో కాకుండా హేమ అక్కడ లేదని మీరు అంటారు. నేను హేమ లేదని ఉందని ప్రూవ్ చెప్తారు. ఉందని నేను నమ్మట్లేదు. ఉందని ప్రూవ్ చేసి ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందని నేను ఎప్పటికీ నమ్మను. చూపిస్తే సాక్ష్యాలు నేను ఈ రూమర్లో మీడియా ద్వారా మాట్లాడే మాటలు నమ్మనమ్మా. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకోవాలి కోరిక ఉంటే వాళ్ళకి బెంగళూరు దాకా వెళ్ళి 2 లక్షల రూపాయలు మెంబర్షిప్ కట్టి ఎంట్రీ ఫీజు కట్టి వెళ్ళాల్సిన కర్మ లేదు. ఇక్కడ హైదరాబాద్లో దొరకదేవి కాదు. హైదరాబాద్ ఏమీ ప్యూర్గా లేదు. ఊనే సీఎం రేవంత్ రెడ్డిలో మాట్లాడే మాటలు ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రతి కాలేజీ దగ్గరకి వెళ్ళండి, ఏ కాలేజీ దగ్గరికి వెళ్ళినా అక్కడ బడ్డీ కుట్లలోనే చక్కగా పేపర్లు అమ్ముతున్నారు. కోటెడ్ డ్రగ్స్ కోటెడ్ శుభ్రంగా స్టూడెంట్స్ దాన్ని సిగరెట్లో పెట్టుకుని శుభ్రంగా తాగుతున్నారు. సో ఈ డ్రగ్స్ కావాలి, డ్రగ్స్ తీసుకోవాలంటే అక్కడికెక్కడికో 2 లక్షల పైగా ఫీజు కట్టి వెళ్ళాల్సిన కర్మ వీళ్ళకు ఉండదు. కావాలంటే అంత కోరిక అంత అలవాటు అయ్యి ఉంటే హ్యాపీగా ఇక్కడే వాళ్ళ సొంత ప్లేస్లోనే తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు, సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, ఆ చైన్ ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటాం, వదిలిపెట్టమే ప్రభుత్వం. ఎందుకంటే ఈ చట్టంలో ఉన్న లొసుగు ఏంటంటే వాడినవాడు దోషి కాదు, వాడినవాడు బాధితుడు. అమ్మినవాడు దాని చేతిలో స్టాక్ పెట్టుకున్నవాడే దోషులు, తీసుకున్నవాడు దోషి కాదు. ఆడైన మన బాధితుల కింద లెక్క. వాళ్ళకి శిక్ష ఏమిస్తుందంటే కోర్టు 15 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతారు.
సో అక్కడ యూత్ చెడిపోతుంది అసలు. యూత్ అక్కడ మనకేముంది, పట్టుకుంటే మనకేమైపోద్ది, 15 రోజులు పెడతారు అంతే కదా అని ఈజీ అయిపోతుంది. అందుకని కాలేజీ దగ్గర అక్కడ అది చట్టం మార్చాలని నేను అనేక సార్లు గతంలో కూడా చట్టం మార్చాలి. చట్టం యూత్ కాదు, డ్రైవర్ తాగేసి కార్ డ్రైవ్ చేస్తే డ్రంకెన్ డ్రైవర్ ఒక శిక్ష అయినప్పుడు, తాగేసి డ్రైవ్ చేసినప్పుడు అది ఒక శిక్ష అయినప్పుడు ఈ తీసుకున్న కూడా శిక్ష అవ్వాలి. వీడెందుకు బాధితుడవుతాడు? కనుక స్ట్రింజెంట్ రూల్స్ మారాలి. ఈ డ్రగ్స్ తీసుకుంటే వీళ్ళకి వీసా రాదు, ఫారిన్కి వెళ్ళడానికి కుదరదు, ఫారిన్ ఉద్యోగాలకు వెళ్ళడానికి లేదు, ఫారిన్ చదువులు చదవడానికి లేదు, మీకు ఇక్కడే తిరగాల్సి చెప్తే ఏ వ్యాపారం చేయాలన్నా కూడా మీకు బ్యాంక్ లోన్స్ రావు, మీరు ఎదుగుదల ఉండదు, భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. మీరు డ్రగ్స్లో కేసులో ఇరుక్కున్నారంటే, ఆ అలవాట్లో మీరు దొరికారంటే మొత్తం జీవితమే నాశనం అయిపోతుంది, మీ భవిష్యత్తే శూన్యం అయిపోతుంది. నీ కోట్లు ఉండొచ్చు మీ తాతకి మీ నాన్నకి, కానీ నీ జీవితం నాశనం అయిపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు అనే ఒక భయం అనే చట్టం, ఆ భయం కలిగితే వాడికి అమ్మో, తల్లిదండ్రులు కూడా భయం, రే నాన్న వద్దురా నీ భవిష్యత్తు నాశనం అయిపోతురా అని చెప్పి నా తల్లిదండ్రులు చెప్పడం కానీ వాడికి కానీ భయం ఉంటుంది. అమ్మో నా లైఫ్ అంతా నాశనం అయిపోద్ది, వద్దు జాగ్రత్తగా ఉంటుంది. ఆ భయం కల్పించాలమ్మా. ఇవి చట్టంలో ఆ భయం కల్పిస్తేనే యూత్ మారుద్ది. తప్పితే ఇవన్నీ 6 నెలలకు ఒకటి ఇలాంటి వింటూ ఉంటామమ్మా మనం. ఎందుకంటే ఈ సప్లై ఎక్కడి నుంచి మొదలైంది ఇలా తెలుసు. ఈ నార్కోటిక్ డిపార్ట్మెంట్కి ఎక్కడి నుంచి మొదలైంది సప్లై, ఎక్కడ బాంబే వస్తుంది, బాంబే నుంచి గోవా వెళ్తుంది, గోవా నుంచి ఎట్లా మెడ్రాస్ వస్తుంది, ఎక్కడ చెన్నై వస్తుంది, ఎక్కడ నుంచి హైదరాబాద్ వస్తుంది. ఈ రూట్ మొత్తం తెలుసు, ఈ ట్రావెల్ రూట్ మొత్తం తెలుసు, పుట్టుక కూడా తెలుసు. ఈ పుట్టుకను వదిలేస్తారు, ఈ ట్రావెల్ రూట్ను వదిలేస్తారు, ఇక్కడ జేరీని తోకను పట్టుకుంటారు. అది వీళ్ళు చేస్తున్న డ్రామా. అక్కడ దాకా ఆపేస్తే ఆపగలదు. ఎందుకు ఆపలేకపోతారు మీరు అడగచ్చు. ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నది. అది ఈ నార్కోటిక్, ఈ డ్రగ్స్ అనేది పెద్ద మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా. నీ ఊరికి నా ఊరికి కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. ఇవాళ ఐఎస్ఐ గ్రూపు కానీ, పిఎఫ్ఐ గ్రూపు కానీ, 2 గ్రూపులు ఈ టెర్రరిస్ట్ గ్రూపులు. ఈ 2 టెర్రరిస్ట్ గ్రూపులు కూడా వాటికి ఆదాయమే ఈ నార్కోటిక్ ఇదే ఆదాయంతో వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద మాఫియా లేపేస్తారు మనుషుల్ని. ఆఫీసర్ ఏదైనా అంటే ఆఫీసర్ కుటుంబంతో సహా లేపేస్తారు. ఓవరాల్ గా ఈ స్టోరీ ఇప్పుడు ఈ సీన్ విన్నాక మీరు అంటున్నది వచ్చి కన్క్లూజన్కి వచ్చి హేమ అక్కడ లేదు, మేము మొత్తం మీడియా ఉండి అక్కడ హేమ ఉందని మేము అంటున్నాం. మీరు చూడకుండా అంటున్నారు. వాడెవడో చెప్పిన అబద్ధాన్ని మీరు నెత్తి మీద చూసి మోస్తున్నారు. మేము ఏదో విని మేము ప్లే చేసాం సార్. మీరు ఏ ప్రూఫ్ అక్కడ లేదు అంటున్నారు. లేదు, నాకున్న సోర్సెస్ లో నాకు తెలిసిన ప్రూఫ్ లో అక్కడ మోడల్స్ లో హేమ అనే అమ్మాయి, హేమ కాదు. రైట్, మన తెలుగు నటి హేమ అని అక్కడ ఉందని ఒక ప్రూఫ్ అయితే మీరు ఇప్పుడు తిట్టిన మీడియాకి మీకు క్షమాపణ కోరతారా మరి? ఖచ్చితంగా. ఇప్పటికీ ఇదే క్యూబిటీకి వచ్చి ఆ అమ్మాయి ఉండదు అని నమ్మాను నేను. నమ్మకం తప్పైంది. దానికి ఆ విషయాన్ని మీరు ట్రోల్ చేసినందుకు మిమ్మల్ని నిందించాను. ఐఎమ్ సారీ అని చెప్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.